అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసిందన్నమాట. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రైతన్నుల ఖాతాల్లోకి రెండో విడత అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల చేయబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి ఈ మేరకు అధికారికంగా స్పష్టం చేయడం కూడా జరిగిందండి. దీనిపైన పూర్తి సమాచారాన్ని వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. వీడియోకి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా వెళ్ళిపోతామండి. ఏపీలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను తీసుకోవడం అయితే జరిగిందనమాట. మరి చెప్పినట్లుగానే ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేస్తూ వస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఈ మేరకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బుల్ని అధికారికంగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా రైతన్నల ఖాతాల్లోకి జమ చేయబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల చేయడానికి అన్ని రకాలుగా రంగం సిద్ధం చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఈ పథకానికి సంబంధించి 46 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 3,135 కోట్ల డబ్బులు జమ కాబోతున్నాయి. ఈరోజు ప్రతి రైతు కుటుంబానికి కూడా కేంద్ర రాష్ట్ర వాటాలు కలిపి 7,000 రూపాయలు మొత్తంగా రైతన్నల ఖాతాల్లోకి జమ చేయబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఈ నెల 19న అంటే నవంబర్ 19వ తారీఖు ఈ రోజునండి కమలాపురంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అధికారికంగా ఈ యొక్క పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారన్నమాట. వ్యవసాయ రంగంపై ప్రభుత్వ ఆలోచనల వివరణకు కూడా సన్నాహాలు చేయబోతున్నారండి. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు అనేది పూర్తి చేయడం జరిగింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు అనేది జమ చేయబోతోందన్నమాట. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. రెండో విడతలో భాగంగా మొత్తంగా 46,85,838 రైతు కుటుంబాలకు 3,135 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేయబోతోంది. ఇందులో కేంద్రం వాటా 2,000 రూపాయలు కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000 రూపాయలు మొత్తం కలిపి రైతన్నల ఖాతాల్లోకి 7,000 రూపాయలు జమ కాబోతున్నాయండి. ఇప్పటికే ఆగస్టు నెలలో తొలి విడత కింద 3,174 కోట్లు అందించగా రెండో విడతలో కలిపి మొత్తంగా రైతులకి 6,309 కోట్ల రూపాయలను రైతులకు అందజేసినట్లు ప్రభుత్వం వెల్లడించడం జరిగిందనమాట. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కమలాపురంలో జరిగే అధికారిక కార్యక్రమంలో పాల్గొని ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. పుట్టపర్తి పర్యటన ముగించుకున్న అనంతరం ఆయన మధ్యాహ్నం కమలాపురానికి చేరుకుంటారండి. ఈ కార్యక్రమాన్ని కేవలం నిధుల విడుదలకే పరిమితం చేయకుండా వ్యవసాయ రంగంలో ప్రభుత్వ ఆలోచనలను భవిష్యత్ ప్రణాళికలను రైతులకు వివరించేలాగా నిర్వహించాలని చెప్పి సీఎం అధికారులను అప్పటికే ఆదేశించడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,000కు పైగా రైతు సేవా కేంద్రాల్లో యొక్క కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారండి. అంటే పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు అనేవి ఏర్పాటు చేశారనమాట. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు స్థానికంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఆయన సూచించడం జరిగింది. ఈ సందర్భంగా అగ్రిటెక్, డిమాండ్ ఉన్న పంటలను సాగు, మార్కెటింగ్ సౌకర్యాలు, ప్రకృతి సేద్యం, భూసార పరీక్షల ప్రాముఖ్యత, ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా పంటకు అదనపు ధర కల్పించడం వంటి కీలక అంశాలపై రైతులకు అవగాహన కల్పించబోతున్నారన్నమాట. దీంతో పాటుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ యొక్క రెండో విడత పథకానికి సంబంధించి లిస్ట్ అనేది రైతు భరోసా కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచారండి. దాదాపుగా 50 లక్షల మందికి పైగా రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు అయితే అందుకోబోతున్నారన్నమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ ఎవరైతే ఉన్నారో ఈరోజు మధ్యాహ్నం జరిగే వీడియో కాన్ఫరెన్స్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందనమాట. మరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా కమలాపురంలో యొక్క డబ్బులను అనేవి రైతన్నల యొక్క ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటికే రైతన్నులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి అన్నదాత సుఖీభవ పథకం కోసం. అయితే మరి మనకి అకాల వర్షాలు, వరదల కారణంగా రైతన్నలు పంటలను అనేవి పూర్తిగా నష్టపోవడం జరిగింది. మరి మొన్నటి వరకు కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయండి. ఈ వర్షాల కారణంగా రైతన్నులందరూ కూడా తీవ్రంగా నష్టపోయి ఉన్నారనమాట. ఇలా తీవ్రంగా నష్టపోయి ఉన్న రైతన్నులందరికీ కూడా పంట నష్ట పరిహారాన్ని కూడా తక్షణమే అందిస్తాము అని చెప్పేసి ప్రకటించింది ఏపీలో కూటమి ప్రభుత్వం. మీ పంట నష్టపోయిన తీవ్రతను బట్టి ఎకరాకి 10,000 నుంచి 50,000 రూపాయల వరకు యొక్క ఆర్థిక సహాయం అనేది ప్రభుత్వం మీకు అందిస్తుందన్నమాట. కాబట్టి రైతన్నులందరూ కూడా ఎక్కడ ఆందోళన చెందవద్దు, ఎక్కడ మరి కంగారు పడవద్దు అని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేయడం అయితే జరిగిందండి. మరి ఏపీలో ఎన్నికల హామీలని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి ఈ మేరకు నవంబర్ నెలలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు
ఇప్పటికే పూర్తి చేశారండి. దీంతో పాటుగా కేంద్రం నుంచి ఇవ్వవలసినటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నుంచి 21వ విడత డబ్బుల్ని కూడా ఈరోజే మన పీఎం మోదీ గారు ప్రారంభించబోతున్నారనమాట. ఈ డబ్బుల్ని అధికారికంగా ఆయన ఈరోజే రిలీజ్ చేయబోతున్నారండి. కేంద్రం వాటాగా 2,000, అలాగే రాష్ట్రం వాటాగా 5,000, మొత్తం కలిపి రైతన్నల ఖాతాల్లోకి, బ్యాంకు ఖాతాల్లోకి 7,000 రూపాయలు జమ కాబోతున్నాయి అన్నమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో అర్హుల యొక్క లిస్ట్ అనేది ఉంచారనమాట. మరి మొదటి విడతలో పోయించుకుంటే రెండో విడతలో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగిందండి. ఎందుకంటే కొత్తగా భూమి కొనుక్కున్నవారు, కొత్తగా పట్టాదారు పాస్బుక్ చేయించుకున్నవారు, అదేవిధంగా వారసత్వంగా ఆస్తులు వచ్చిన వారు, వీరందరికీ కూడా యొక్క పథకానికి అర్హులు అనమాట. రైతే రాజు, రైతు లేనిదే మరి రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్ళదన్న నినాదంతో ముందుకు వెళ్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. రైతులకి అన్ని రకాలుగా ఆదుకుంటామని, అన్ని రకాలుగా రైతులకి అభివృద్ధి చెందేందుకు పలు రకాల పథకాలను అమలు చేస్తాము అని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి. అంటే మరి మనకి ఒక్క అన్నదాత సుఖీభావ పథకంతోనే రైతన్నులందరూ కూడా మేలు జరిగిపోతుంది అని చెప్పేసి అనడం లేదండి. రైతులకి అన్నదాత సుఖీభావ పథకమే కాకుండా మరికొన్ని పథకాలను తీసుకొచ్చేందుకు ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా రంగాన్ని అయితే సిద్ధం చేస్తుందన్నమాట. మరి ఈరోజు 12 గంటలకు జరిగే ఈ వీడియో కాన్ఫరెన్స్కి మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కూడా, గ్రామాల్లో ఉన్న ప్రతి రైతు కూడా మీ యొక్క రైతు భరోసా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ఈ స్క్రీన్లలో మీరు ఈ యొక్క మీటింగ్ అనేది ప్రత్యక్షంగా చూడవచ్చు అనమాట. దీంతో పాటుగా మీటింగ్ అనంతరం వెంటనే డబ్బులు అనేవి రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరింత సమాచారం కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్లో మీకున్న డౌట్స్ అన్నీ కూడా నేను వివరిస్తానన్నమాట. మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.